హాయ్, ఈరోజు వీడియోలో బోడకాకరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఒక సింపుల్ ప్రాసెస్ని చూపిస్తాను. 500 గ్రామ్స్ బోడకాకరకాయలు తీసుకొని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే చింతపండును తీసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి. నువ్వుల ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇలా వేయించుకున్నవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దూరగా వేయించాక అందులో కరివేపాకు వేసుకొని మిర్చీలు వేసుకొని దూరగా వేయించాలి. అలా కాసేపు వేగాక అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకొని దూరగా వేయించాలి. ఆనియన్స్ చాలా మగ్గినాక అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అందులో వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్లోకి కొంచెం దాల్చిన చెక్క, లవంగం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాకరకాయ ముక్కల్లోకి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా మిర్చి పౌడర్, సాల్ట్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కాసేపు ఉడికించాలి. కర్రీ కాసేపు ఉడికినాక మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రుచికరమైన కర్రీ రెడీ.